హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, బీహార్ లో మరోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఎన్డీఏ కూటమికి వచ్చాయి. అంతకు ముందే వచ్చిన సర్వేలు ఎన్డీఏ కూటమికని లేకుంటే అటు ఎంజీబీ దానికని చెప్పేసి రకరకాలుగా వచ్చాయి, కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం క్లియర్ గా ఎన్డీఏ వస్తున్నాయని చెప్తుంది. ఆల్రెడీ 9 సార్లు సీఎం గా ఉన్న నితీష్ కుమార్ ని ఇప్పుడు మరొకసారి సీఎం చేసేందుకు బీహార్ ప్రజలు ఎందుకు కోరుకుంటున్నారు? అసలు ఎన్డీఏ కూటమి రావడానికి గల కారణాలు ఏంటి? ప్రధానంగా ఎలా ఉంది సార్ పరిస్థితి బీహార్ లో చూసుకుంటే? మొన్నటి వరకు ప్రీ పోల్ సర్వేలన్నీ కూడా మిక్స్డ్ గా ఉన్నాయి. ఎక్కువ సర్వేలు ఎంజీబీ అంటే మహాగఠబంధన్ వస్తుంది, ఎన్డీఏ ఓడిపోతుంది, నితీష్ కుమార్కి వ్యతిరేకంగా ప్రజలు ఓటైపోతున్నారు అనే సర్వేలే వచ్చాయి. మన హైదరాబాద్ నుంచి ఎస్ఏఎస్ ఐఐటిఎన్ సర్వే కూడా ఎన్డీఏ ఓడిపోతుందని చెప్పారు. ఎక్కువ సర్వేలు అవే చెప్పాయి. బట్ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ చూస్తే క్లియర్గా నా దగ్గర 7 ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి. 7 ఎగ్జిట్ పోల్స్ కూడా క్లియర్గా ఎన్డీఏ నీట్గా కంప్లీట్ మెజార్టీ వచ్చి ఎన్డీఏనే ఫామ్ చేస్తుంది అనేది చెప్పారు. కొన్ని ప్రీపోల్ సర్వేలు టైట్గా రావచ్చు. జనస్వరాజ్కి సంబంధించిన ప్రశాంత్ కిషోర్ కింగ్ మేకర్గా ఉండొచ్చు, అతను డిప్యూటీ సీఎం కూడా అయ్యే అవకాశం ఉంది, అతను ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళ అధికారంలోకి ఫామ్ అవ్వచ్చు కూడా అని కూడా విశ్లేషణలు వచ్చాయి. కానీ అది కూడా లేదు. జన స్వరాజ్ పార్టీ కూడా అక్కడ పెద్దగా ఏమీ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ప్రశాంత్ కిషోర్ కూడా ఫెయిల్ అయినట్టే అనేది ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్లో మనకు వస్తున్నాయి. సో ముందుగా ఎగ్జిట్ పోల్స్ చెప్పి నేను అబ్జర్వ్ చేసిన, నేను స్టడీ చేసిన వాటిలో 10 ప్రధాన కారణాలు ఏంటి, 10 రీజన్స్ ఏంటి అనేది నేను అనలైజ్ చేస్తాను. ముందుగా చూసుకుంటే పీపుల్స్ పల్స్ ఎన్డీఏకి 133 నుంచి 159 సీట్లు, మొత్తం సీట్లు వచ్చి 243, అందులో 122 మ్యాజిక్ ఫిగర్. 122 ఎవరు వస్తే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. సో పోలింగ్ శాతం 2 దఫాలుగా జరిగింది. 2 దఫాలుగా జరిగిన పోలింగ్ కలుపుకుంటే 68.78%. ఇది చరిత్రలోనే హైయెస్ట్ బీహార్లో. ఇప్పటి వరకు ఇప్పుడు 68% ఓట్లు పోలైన దాఖలాలు లేవు. ఇది హైయెస్ట్ అని చెప్పచ్చు. ఎక్కడెక్కడి నుంచో వలస వెళ్ళిన వాళ్ళందరూ కూడా వచ్చి ఓట్లేశారని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో పీపుల్స్ పల్స్ చెప్తున్న దాని ప్రకారం ఎన్డీఏకి 133 నుంచి 159 అంటే బ్రహ్మాండమైన మెజార్టీతో ఎన్డీఏ వస్తుందనేది సర్వే. ఎంజీబీ మహాగఠబంధన్కి వచ్చి 75 నుంచి 101, జనస్వరాజ్ 0 నుంచి 5 రావచ్చు, అదర్స్ 2 నుంచి 8. ఇక మ్యాట్రిజ్ అనే సంస్థ చెప్పింది ఏమంటే 147 నుంచి 167 వస్తాయి, 70 నుంచి 90 మహాగఠబంధన్కి, జనస్వరాజ్కి 0 నుంచి 2 మాత్రం వస్తాయి, అదర్స్ 2, 8. పీపుల్స్ ఇన్సైట్స్ అని అది 133 నుంచి 148 వరకు ఎన్డీఏకి వస్తాయి, 87 నుంచి 102 ఎంజీబీకి వస్తాయి, జనస్వరాజ్కి 0 నుంచి 2 వస్తాయి, అదర్స్ 3 నుంచి 6 వస్తాయి. దైనిక భాస్కర్ 145 నుంచి 160 వస్తాయి ఎన్డీఏకి, ఎంజీబీకి 73 నుంచి 91 వస్తాయి, జనస్వరాజ్ 0, అదర్స్ 5 నుంచి 10. జేవీసీ పోల్స్ 135 నుంచి 150 ఎన్డీఏకి వస్తాయి, 88 నుంచి 103 కాంగ్రెస్ ఎంజీబీకి వస్తాయి, జనస్వరాజ్కి 0, అదర్స్ 3 నుంచి 6. ఎస్ఏఎస్ మన హైదరాబాద్ బేస్డ్ ఐఐటిఎన్స్ చేసిన సర్వే ప్రకారం 126 నుంచి 130 ఎన్డీఏకి వస్తాయి, 106 నుంచి 110 మాత్రమే ఎంజీబీకి వస్తాయి, జనస్వరాజ్కి 7 నుంచి 10 వస్తాయి, అదర్స్ 4 నుంచి 6 వస్తాయి. పోల్ ఆఫ్ పోల్స్ 148 ఎన్డీఏకి వస్తాయి, 88 మాత్రం ఎంజీబీకి వస్తుంది, అదర్స్ 7. అంటే ఓవరాల్గా క్లియర్గా ఈ 7 సర్వేలు కూడా ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది. అది కూడా కంప్లీట్ మెజార్టీ ఉంటుంది. ఎవరు అవసరం లేకుండా వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఇది దగ్గరకు కూడా రాదు. అంటే మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా కూడా ఏది సర్వేలు ఒకే ఒకటి మాత్రమే 106 మినిమం ఎస్ఏఎస్ సర్వే హైదరాబాద్ మాత్రం 106 చెప్పారు తప్ప ఇంకెవరు కూడా 100 దాకా కూడా వాళ్ళకి రావని చెప్పారు. అంటే ఘోరమైన పరాజయం అయితే ఎంజీబీకి వస్తుంది అనేది ఈ సర్వేలు చెప్పారు. సో దీని ప్రకారం మనం చూస్తే అక్కడికి వెళ్ళొచ్చిన చాలామంది వాళ్ళ ఇంటర్వ్యూలు కానీ వాళ్ళ రిపోర్ట్స్ అన్నీ కూడా నేను చూశాను. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏమంటే దాదాపు 10 కారణాలు ప్రధానంగా పనిచేశాయని అర్థమవుతుంది. నెంబర్ 1 వచ్చి ఓటు బయ్యింగ్. అంటే
ఎన్డీఏ ఒక ప్లాన్ వేసింది, ఓట్లను కొనేసుకోవాలి, అది కూడా అఫీషియల్గా గవర్నమెంట్ డబ్బులు పెట్టి ఓట్లను కొనే ఒక స్కీమ్తో వాళ్ళు ప్లాన్ చేశారు. మామూలుగా మనకు బీహార్లో మొత్తం 3,70,00,000 ఓట్లు ఉంటే అందులో 1,75,00,000 మహిళలు ఉన్నారు. ఇక్కడ ఏం చేశారంటే 1,44,00,000 మంది మహిళలకు అకౌంట్లో 10,000 వేశారు పర్ హెడ్. సో ఇది బాగా పనిచేసిందని చెప్తున్నారు మహిళలకు. ఎందుకంటే వాళ్ళు కొంత లాయల్గా ఉంటారు, వాళ్ళకి ఒక్కొక్కరికి 10,000 పడడంతో నితీష్ కుమార్కి ఓటు వేయాలని 1,44,00,000 మంది మహిళలు లో మెజారిటీ మహిళలు ఓటేశారనేది నెంబర్ 1. నెంబర్ 2 నితీష్ ఫ్యాక్టర్. నితీష్ 5 సార్లు యూటర్న్ తీసుకున్నా, ఆయన 9 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా నితీష్ని ఢీకొట్టే నాయకుడు ఎవరు కూడా ఎవాల్వ్ కాలేదు. ఆయన 75 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఆయన ఎదుర్కొనే నాయకుడు ఎవరు లేరు. ఆయన ముసలోడు కదా, ఆయన్ని మళ్ళీ ఎన్నుకుంటారని ప్రజల్లో ఒక సర్వే అడిగినప్పుడు వాళ్ళు చాలా కోపంగా, మన ఇంట్లో ముసలోళ్ళు ఉంటే తరిమేస్తామా సార్, మీరు అలా ఎలా అడుగుతారు అని అడిగిన వ్యక్తి మీద కోపం వ్యక్తం చేశారని చెప్తున్నారు. సో ఆయన ఏంటంటే మిస్టర్ క్లీన్ ఇమేజ్ ఉంది, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాడు, ప్రాజెక్ట్స్ వచ్చాయి, అభివృద్ధి గతం కంటే పోలిస్తే బెటర్గా వచ్చింది, ఇలాంటి ఒక క్లీన్ ఇమేజ్ ఉంది. రెండోది ఆయనకి మహిళల పక్షపాత అనేది కూడా ఉంది. ఈ 10,000 ఈగిపోయినా కూడా ఆయనకు మహిళల్లో కొంత ఆదరణ ఉంది. 10,000 వేయడంతో ఇంకా నమ్మకం వచ్చింది, ఈయనే మనకు బెటరు, వేరే వాళ్ళు వస్తే ఎలా ఉంటుందో అన్న ఒక ఆందోళన అయితే మహిళల్లో ప్రధానంగా కనబడింది. మూడోది తేజస్వి యాదవ్ యూత్లో కొంత పెరిగింది, ఆయన పర్యటనలకి యూత్ బాగా వచ్చారు. అట్లాగే యాదవ్ అండ్ ముస్లిం ఓటు బ్యాంక్ కూడా ఆయనకి కొంత పనిచేసింది. 31 నుంచి 32% ఎంవై అంటారు ముస్లిం యాదవ్ ఓట్ బ్యాంక్ కూడా. బట్ ఆయన నితీష్ని ఢీకొనే స్థాయిలో చేయలేకపోయాడు. అతని ఒక లీడర్షిప్ క్వాలిటీ అనేది రాలేకపోయింది అనేది 3వ ఫ్యాక్టర్. 4వ ఫ్యాక్టర్ వచ్చి యాంటీ ఎమ్మెల్యే, అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉంటారు కదా ఎంజీబీకి, వీళ్ళకి చాలా వ్యతిరేకత వచ్చింది. అక్కడ లోకల్గా అరాచకాలు కానీ సైన్యాలు కానీ ఇవన్నీ ఏర్పడడం, అవన్నీ వీళ్ళ వైపు నుంచి, అంటే ముఖ్యంగా తేజస్వి యాదవ్ వైపు నుంచి ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత కూడా బలంగా పనిచేస్తుందని చెప్తున్నారు. ఇక 5వ ఫ్యాక్టర్ వచ్చి జంగిల్ రాజ్ అనే ఒక థీమ్ని గట్టిగా ఎన్డీఏ తీసుకెళ్ళగలిగింది. అంటే లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నప్పుడు జంగిల్ రాజ్ ఉన్నది, మళ్ళీ జంగిల్ రాజ్ వస్తుందనే ఒక ఫ్యాక్టర్ని తీసుకొచ్చారు. అట్లాగే లాలూ ప్రసాద్ యాదవ్ ఇంకొక కొడుకు కూడా ఇతనికి వ్యతిరేకంగా, తేజస్వి యాదవ్కి వ్యతిరేకంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా మళ్ళీ వీళ్ళు వస్తే ఒక జంగిల్ రాజ్ వస్తుంది, బీహార్ వెనక్కి వెళ్తుంది, డెవలప్మెంట్ ముందుకెళ్ళదు అన్న ఒక నెరేటివ్ కూడా బాగా పనిచేస్తుంది. అంటే లాలూ ప్రసాద్ యాదవ్ దెయ్యం లేకపోతే ఆయన భూతం లాగా దీనికి అడ్డుపడ్డాడు అనేది వీళ్ళు బలంగా తీసుకెళ్ళగలిగారు. వీళ్ళకున్న మీడియా కావచ్చు, వీళ్ళకున్న సోషల్ మీడియా నెట్వర్క్తో ఎన్డీఏ బాగా తీసుకెళ్ళగలిగింది ఈ విషయాల్ని అనేది ఇంకొకటి. 6వ ఫ్యాక్టరు నరేంద్ర మోడీ కరిష్మా కావచ్చు, ఆయనకుండే మిస్టర్ క్లీన్ ఇమేజ్ కావచ్చు, ఆయన ప్రజల్లో, బీహార్ ప్రజల్లో, ఎందుకంటే మనకి ఈవెన్ ఫస్ట్ పాకిస్తాన్ మీద వార్ అనౌన్స్ చేసిన కూడా బీహార్ దీంట్లో చేశాడు ఆయన. సో ముందు నుంచి బీహార్కి ఆయన పెట్టుబడులు కూడా ఇస్తూ, అంటే ఫండ్స్ ఇస్తూ, ప్రతి బడ్జెట్లో కూడా బీహార్కి ఫండ్స్ని ఎక్కువగా కేటాయించుకుంటూ జాగ్రత్తగా ఆయన 2-3 ఏళ్ళ నుంచి దీని మీద ఫోకస్ చేయడం అనేది కూడా నరేంద్ర మోడీ వ్యక్తిగత కరిష్మా కూడా దీంట్లో బాగా పనిచేసింది. ఇక 7వ ఫ్యాక్టరు రాహుల్ గాంధీ కనెక్ట్ అవ్వడంలో ప్రాబ్లం. నేను చాలాసార్లు నా ఫ్రెండ్స్ కూడా రాహుల్ గాంధీ బాగా పేరు వచ్చింది మధ్య ఓట్ చోరు మీద ఆయన బాగా మాట్లాడుతున్నాడు అంటే నేను ఒకటే చెప్పా, ఆయన పొలిటికల్ లీడర్ లాగా లేడు, ఒక ఎన్జిఓ నాయకుడిలాగా మాట్లాడుతున్నాడు తప్ప పొలిటికల్ లీడర్కి ఉండే లక్షణాలు లేవని నేను చాలాసార్లు చెప్పాను. అది చాలామంది కూడా ఇప్పుడు బీహార్లో కూడా ఈయన ప్రజలతో కనెక్ట్ అవ్వలేక ఏదో చిన్న బెస్త వాళ్ళతో, చేపలు పట్టదు మత్స్యకాలతో ఇలాంటివి చేస్తున్నాడు తప్ప ఒక నాయకుడి లక్షణాలు ఆయనకి లేవు. ఆయన ఎంతసేపు ఒక ఎన్జిఓనో, కార్యకర్త, ఒక మేధావర్గం నుంచి వచ్చిన వాళ్ళలాగా ఉన్నాడు తప్ప ఒక పొలిటికల్ లీడర్షిప్ ఇవ్వలేకపోయాడు అనేది ప్రధాన కారణం. ఇక 8వది ప్రశాంత్ కిషోర్ డిస్ట్రప్టర్గా ఉన్నాడు. 22% ఆయన యూత్ ఆయనకి ఓట్లు వేసే పరిస్థితి ఉంది. అంటే యూత్ ఓట్ని
తేజస్వి యాదవ్కు పడకుండా చీల్చడంలో ప్రశాంత్ కిషోర్ ఉపయోగపడ్డాడు. సో దానివల్ల కూడా ఎన్డీఏకి లాభించింది. అంటే అటు ఎంజీబీకి పడే ఓట్లని చీల్చగలిగాడు. ముందు నుంచి కూడా ప్రశాంత్ కిషోర్ని డిస్ట్రప్టర్గా చాలా మంది అభివర్ణిస్తున్నాడు. అదే జరిగింది. దాదాపు ఒక 30 నియోజకవర్గాల్లో ప్రశాంత్ కిషోర్ ఎంజీబీ ఓట్ బ్యాంక్ని చీల్చగలిగాడు అనేది చెప్తున్నారు. అట్లాగే ఇక్కడ నుంచి మన ఓవైసీ పార్టీ కూడా అక్కడ కొంతవరకు ముస్లిం ఓట్లని కొన్ని చోట్ల చీల్చగలిగింది. లాస్ట్ ఎలక్షన్లో కూడా దాదాపు 45 నియోజకవర్గాల్లో 5,000 తేడాతోనే గెలిచారు అక్కడ ఎన్డీఏ. అంటే ఈయన మన ఓవైసీ పార్టీ కూడా అక్కడ ఏఎంఐఎం చీల్చగలిగింది ఆ మేరకు. అట్లా ప్రశాంత్ కిషోర్ అండ్ ఎంఐఎం కొంతవరకు ఎంజీబీ ఓటు బ్యాంక్ని చీల్చగలిగాడని చెప్తున్నారు. ఇక 9వది కులాల సమీకరణ. ఎక్కడా లేనంత దేశంలో కులాల కాంప్లెక్సిటీ, కాస్ట్ కాంప్లెక్సిటీ అనేది బీహార్లో ఉంటుంది. 16% దళిత్ అంటే అక్కడ దళిత్ అని 2 కేటగిరీలు ఉన్నాయి. బట్ ఇప్పుడు దళిత్ కంటే మహాదళితులే నెంబర్ ఎక్కువైపోయింది. ఓవరాల్గా 16% ఉన్నారు. 26% ఈబీసీ, ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ కాస్ట్ అనమాట, వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళంతా కూడా ఎన్డీఏకే సపోర్ట్ చేశారు. కొంతవరకు రాహుల్ గాంధీకి దళితుల కొంత కన్సర్న్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా ఈ నాన్ యాదవ బీసీలందరూ కూడా ఎన్డీఏకే సపోర్ట్ చేశారన్నట్టు. అట్లాగే ఫైనల్గా ఎన్డీఏ అధికారంలో ఉంది కాబట్టి సెంటర్లో ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కారుకి ఒక సపరేట్ ఎడ్జ్ ఉంటుంది. ఎందుకంటే పవర్ ఉంటుంది వాళ్ళకి, తర్వాత కంట్రోల్ చేయగలరు, స్టేట్ మిషనరీ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఈ ఫ్యాక్టరీలన్నీ కూడా పనిచేస్తాయి అన్నమాట. అట్లాగే మొన్న ఢిల్లీ బ్లాస్ట్లు కూడా సెకండ్ ఫేజ్ మీద పనిచేస్తుందని చెప్తున్నారు. అంటే ఓవరాల్గా మోడీ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే మనకు కూడా భద్రత ఉంటుందనే యాంగిల్లో కూడా ప్రజలు ఆలోచించారనేది చెప్తున్నారు. ఈ ప్రధానంగా ఈ 10 కారణాలు పనిచేస్తాయి అనేది నేషనల్ లెవెల్లో విశ్లేషకులు చెప్తున్నారు. ముఖ్యంగా సీమాంచల్ అండ్ మిథిలాంచల్ ఈ 2 ఏరియాలు చాలా డిసిసివ్ ఏరియాలు. ఈ 2 కూడా ఎన్డీఏ వైపు మొగ్గు చూపాయి అనేది జాతీయ విశ్లేషకులు చెప్తున్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.